హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు ఉగాది కానుకగా అయితే కనుక 6,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. మనకు ఉగాదికి ముందుగానే ఈ డబ్బులు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వాటికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కూడా అయితే వచ్చాయన్నమాట. సో అవి కూడా అయితే కనుక న్యూస్ క్లిప్స్ కూడా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ని హైప్ అయితే ఇవ్వండి. దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే ఉగాది కానుకను ప్రకటించడం అయితే జరిగింది. ఉగాది కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే జమ చేస్తున్నారు. ఉగాదికి ముందుగానే ఈ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏపీలోని రైతులకైతే కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులని 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు 4,000 రూపాయలు, మొత్తంగా 6,000 రూపాయలు అనేది అయితే కనుక ప్రభుత్వం ఈ ఉగాది కానుకగా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటనేది తెలుసుకుందాం. దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కూడా వచ్చాయి. అవి కూడా అయితే మీకు చూపిస్తానమాట. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రెండు కలుపుకొని చూసుకుంటే కనుక మనకు సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అనేది జమ చేస్తారు. ఈ 20,000 రూపాయలను మనకు 3 విడతల్లో అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మనకు మే నెలలో 7,000 రూపాయలు జమ చేస్తారు. ఆ 7,000 రూపాయల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000, పీఎం కిసాన్ కింద 2,000 జమ చేస్తారు. అలాగే మనకు ఈ యొక్క అక్టోబర్ నెలలోనూ 7,000 జమ చేస్తారు సేమ్. అలాగే ఇక ఫిబ్రవరిలో అయితే కనుక రిమైనింగ్ 6,000 జమ చేయవలసి ఉండేది. ఇప్పుడు ఈ ఉగాది కానుకగా అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధుల కింద 2,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. అలా అదే రోజున మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. ఎప్పుడు విడుదల చేస్తున్నారు అంటే కనుక మార్చి 13వ తేదీన అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే వచ్చాయి కదా, అవి అయితే మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను చూడండి. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధులు విడుదల డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 13న అంటే మార్చి 13న 22వ విడత నిధులు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోడీ అస్సాం పర్యటనలో భాగంగా ఈ డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారు. కేంద్రం ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున మొత్తం 6,000 అయితే కనుక రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీని ద్వారా సుమారు 10 కోట్ల మంది రైతులు లబ్ధి అయితే పొందుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక రెండోది చూసుకుంటే పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,808 కోట్లను అయితే జమ అయితే చేయనున్నారు. పీఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 కలిపి మొత్తం 6,000 అయితే డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో కూటమి ప్రభుత్వం 6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ అయితే చేసిందనమాట. సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా మార్చి 13వ తేదీన అయితే కనుక కేంద్ర ప్రభుత్వము 2,000 విడుదల చేస్తుంది. అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక 4,000 విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు అస్సాం పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి అయితే కనుక 4,000 అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా 2 పథకాలను అయితే విడుదల చేస్తున్నారు. సో మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే కనుక తప్పకుండా మీరు ఈ పథకాలకు సంబంధించి ఈకేవైసీ అనేది అయితే చేసుకొని ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ అంటే ఆధార్ అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో మొత్తంగా మనకు మార్చి 13న డబ్బులు విడుదల చేస్తున్నారంటే ఉగాది కానుకగా అయితే విడుదల చేస్తున్నారు. మనకి డబ్బులు జమ అవడానికి 3 నుంచి 5 రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకు ఉగాది లోపు అయితే కనుక అందరి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.